మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. డోర్నకల్ మసీదు సెంటర్లో కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దేశ విద్యారంగాన్ని అబాసుపాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ గూగులోతు సూర్యప్రకాష్, కన్వీనింగ్ కమిటీ సభ్యులు బానోతు సింహాద్రి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మాగం లోకేష్ విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి పరీక్ష చూస్తా ఉన్నాం. ఆ నీట్ పరీక్షల్లో 24 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకొని రాస్తే ఈరోజు లక్షలు కట్టి ఈరోజు కోచింగ్ సెంటర్ లో వాళ్ళు కోచింగ్ తీసుకుంటే ఈరోజు మాకేదో జాబ్ వస్తుంది, డాక్టర్లు అవుతామని చెప్పేసి అమ్మా నాన్నలకు భరోసా ఇవ్వదని చెప్పేసి వాళ్ళు చదువుకుంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక్క పేపర్ వచ్చేసి 30 లక్షల రూపాయలకు అమ్ముకొని ఈరోజు దేశంలో ఉన్నటువంటి నీటి విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. వానికి చదివే రాదు, చదువు రానప్పుడు 30 లక్షలు పెట్టి పేపర్ కొంటాడు. అట్లా పేపర్ ఉండడం వల్ల 24 లక్షల మందికి అన్యాయం చేయడమే కాకుండా వాడు అడ్డదారిలో డాక్టరే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలతో కూడా చెలగాట మారేటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అందుకనే ఏదైతే నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, ఈరోజు ప్రాథమిక విచారణలో కూడా సిట్టింగ్ జడ్జి కూడా ఈరోజు నీట్ పరీక్షలు అవకతవకలు జరిగినాయి, పేపర్ అమ్ముకున్నారని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకుండా వారిని జైల్లో వేయకుండా ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినటువంటి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. అరే ఈ దేశంలో సమర్థంగా నిర్వహించలేని నీట్ పరీక్షలు కేంద్ర మంత్రి ఉంటే ఉండు, లేకపోతే రాజీనామా చేయి, కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాట మారితే సహించేది లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ ఇతర విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదే ఈరోజు డోర్నకల్ మండల కేంద్రంలో గత 30 సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు డోర్నకల్ మండలంలో జూనియర్ కళాశాల లేదు, ఇక్కడ 10th చదువుకోగానే ఇతర మండలాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఈ డోర్నకల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జూనియర్ కళాశాల లేకపోవడం అనేది తీవ్ర బాధాకరం. ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి ఇక్కడ డోర్నకల్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా దేశంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖాళీ ఉన్నటువంటి టీచర్ పోస్టులను, అధ్యాపక బృందాన్ని, ఎంఏ పోస్టులను, డిఓ పోస్టులను మొత్తం కూడా